హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. మంచిగా సాల్వ్ చేస్తాను డియర్ ఆస్పిరెంట్స్. చూడండి, 3 to the power of x plus y ఈక్వల్ టు ఏమవుతుందంటే 81 అవుతుంది. సో చూసుకుంటే 3 to the power of x plus y అంటే 81 అంటే కనుక 3 to the power of x into 3 to the power of y ఈక్వల్ టు 3 to the power of 4 అవుతుందా లేదా? 81 ఎలా రాసుకోవచ్చు అండి? 3 to the power of 4 గా రాసుకోవచ్చు. ఇదేమవుతుందంటే నాన్న x plus y ఈక్వల్ టు 4 అవుతుందండి. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం. అండర్స్టాండ్? అట్లాగే ఇది చూసుకుంటే కనుక మనకి 3 to the power of 4 of x minus y ఈక్వల్ టు 3 to the power of 1 గా రాసుకోవచ్చా లేదా? ఖచ్చితంగా రాసుకోవచ్చు. a to the power of m ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ n ఏమవుతుందంటే a to the power of mn అవుతుందండి. 4x మైనస్ 4y ఈక్వల్ టు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవుతుందండి. డిరాస్పిరెంట్ చూసుకుంటే ఇది ఈక్వేషన్ 1 అండి, ఇది ఈక్వేషన్ 2 అండి. అండర్స్టాండ్? సో 4x మైనస్ 4y ఈక్వల్ టు 1 అయితే కనుక మనకి వాడు ఏం కనుక్కోమన్నాడు అంటే కనుక ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు? ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. డిరాస్పిరెంట్స్ నేను ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 4 చేస్తే కనుక ఏమవుతుందంటే ఇక్కడ చూడండి 4x ప్లస్ 4y ఈక్వల్ టు 16 అండి. 4x ప్లస్ 4y ఈక్వల్ టు 16 అండి. అట్లాగే ఇది ఈక్వేషన్ మనం దేంతోని కూడా మల్టిప్లై చేయట్లేదు, యాజ్ యూజువల్గా ఉంచుతున్నాము. 4x మైనస్ 4y ఈక్వల్ టు 1 అండి. ఓకేనండి? ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సిలేషన్ అయితే 8x ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 17 అవుతుందండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే 17/8 అవుతుందండి. x ఈక్వల్ టు ఏమవుతుందండి? 17/8 అవుతుందండి. ఎందుకంటే గుణించేటువంటి 8 కాస్త ఈక్వల్ టు యువతలకు వస్తే రైట్ సైడ్ వస్తే బై అవుతుందండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్?